జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచారు. ఈ క్రమంలో అతనిపై ప్రశంసల వర్షం కురుస్తుంది. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా జనసేన అధినేతపై ప్రశంసలు కురిపించారు. ఇక్కడ కూర్చున్న వ్యక్తి పవన్ కాదు, తుఫాను అని ప్రత్యేకంగా అభినందించారు. దక్షిణాది రాష్ట్రాల గురించి ప్రస్తావించిన సందర్భంగా ఏపీ నేతలను కొనియాడారు. పాత పార్లమెంటు భవన్లో ఎన్డీఏ ఎంపీల సమావేశం జరిగింది. కూటమి, లోక్సభ పక్షనేతగా మోదీ పేరును భాజపా నేతలు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ ప్రతిపాదించారు. భాగస్వామ్య పార్టీలు దీనికి మద్దతు పలుకుతూ మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నట్లు ప్రకటించాయి. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఏపీలో దక్కిన విజయం ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టిందన్నారు. చంద్రబాబుతో కలిసి చారిత్రాత్మక విజయం సాధించామన్న ఆయన ఆ సమావేశంలో ఉన్న పవన్ కళ్యాణ్ని కూడా అభినందించారు. ఇక ఇటీవల పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజనోవా, కుమారుడు అకిరానందన్తో కలిసి ప్రధాని మోదీని కలిసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ పిక్స్ నెట్టింట వైరల్గా మారాయి.